చంద్రబాబు విధ్వంస పాలన వెన్నుపోటు రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టింది. వెన్నుపోటు దినం సందర్భంగా జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు పాలనలో నష్టపోయిన అన్ని వర్గాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని పార్టీ ఆదేశించింది. చంద్రబాబు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నిలువునా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. పైగా అంతకుముందు వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో మహిళలు, యువత, రైతులు ఇలా ఏ ఒక్క వర్గాన్ని కదిలించినా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో వెన్నుపోటు దినం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. పార్టీ కేడర్తో పాటు చంద్రబాబు ప్రభుత్వ బాధిత ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ర్యాలీలను చేపట్టారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని చంద్రబాబు సర్కార్ ఏ విధంగా మోసం చేసిందో చర్చించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు తటస్థులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు, మేధావులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ కాలంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై కూడా చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావటంలో విఫలమైన విషయాల దగ్గర నుంచి జగన్ తీసుకువచ్చిన సంస్కరణలను ఏ విధంగా సర్వనాశనం చేసింది చర్చించనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు, విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు, రైతులకు పెట్టుబడి సాయం పేరుతో చేసిన మోసాలు, తల్లికి వందనం ఇలా అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చించాలని నిర్ణయించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే వైఎస్ జగన్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే కాకుండా ప్రజాపక్షంగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, చంద్రబాబు ప్రజలను మోసం చేసిన విధానం, జగన్ తెచ్చిన సంస్కరణలను ఎలా సర్వనాశనం చేసింది ఇలా అన్ని అంశాలపై చర్చించి ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు.